హాయ్ ఫ్రెండ్స్, మీరు సెంటర్ ఆఫ్ ఎర్త్ మూవీ చూసారా? ఒకవేళ చూసి ఉంటే దాంట్లో సైంటిస్టులకి ఒక సొరంగం కనిపిస్తుంది. అయితే ఆ సొరంగం లోపల నుంచి ఒక పెద్ద డైనోసార్ బయటకు వస్తుంది. ఇప్పుడు మేము చెప్పింది అయితే ఒక మూవీ గురించి. ఈ విషయం గురించి రియల్ వరల్డ్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవడానికి ఈరోజు మేము మీ అందరినీ ఈ ప్రపంచంలోనే డీపెస్ట్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్లబోతున్నాం. ఈ భూమి మీద అతి లోతైన సొరంగం లోపలికి వెళ్లాలంటే పూర్తిగా 12 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది. ఈరోజు మనం మారియానా ట్రెంచ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఈ భూమి లోపల ఏమేం రహస్యాలు దాగి ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ ప్రపంచంలో అత్యంత లోతైన సొరంగాన్ని రష్యాలో తయారు చేశారు. ఈ సొరంగాన్ని రష్యాలో ఉన్న కోలా పెనిన్సులాలో చూడొచ్చు. బహుశా ఇప్పుడు మేము చెప్పేది మీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. అదేంటంటే ఈ సొరంగాన్ని తవ్వడానికి పూర్తిగా 21 సంవత్సరాల సమయం పట్టింది. అలా ఈ సొరంగాన్ని తవ్వుతూ సైంటిస్టులు 12.260 కిలోమీటర్ల లోపలికి చేరుకున్నారు. అయితే ఈ సొరంగం లోపలికి వెళ్లే కొద్దీ వేడి పెరుగుతూ ఉంటుంది. కేవలం 5 కిలోమీటర్ల లోతులోనే అక్కడ టెంపరేచర్ దాదాపు 70 డిగ్రీల వరకు పెరిగిపోయింది. అలాగే 7 కిలోమీటర్ల లోతులో 120 డిగ్రీల వరకు పెరిగిపోయింది. అదే 12 కిలోమీటర్ల లోతు దగ్గర అయితే 220 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగిపోయింది. అక్కడ ఎంత వేడిగా ఉంటుంది అంటే మీరు ఒక గ్లాస్ వాటర్ని ఆ సొరంగం లోపల వేస్తే అవి పూర్తిగా కిందికి వెళ్లే లోపే ఆవిరిగా మారి పైకి వచ్చేస్తాయి. అలాగే ఎప్పుడైతే ఈ సొరంగం గురించి ప్రపంచానికి తెలిసిందో అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరైతే సైంటిస్టులు నరకానికి దారి కనిపెట్టారు అని నమ్మేవారు. ఎందుకంటే ఈ సొరంగం డీప్లో 1000 డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఉండొచ్చు అని ప్రజలు నమ్ముతున్నారు. అలాగే ఇంకొందరైతే సైంటిస్టులు ఆ సొరంగాన్ని తవ్వుతున్నప్పుడు మనుషుల యొక్క ఏడుపులు కూడా వినిపించాయని చెప్పారు. మరి కొందరైతే ఏవో కొన్ని దుష్టశక్తులు కూడా ఈ సొరంగం నుంచి బయటకు రావచ్చని నమ్ముతున్నారు. అయితే ఈ సొరంగం గురించి ఇలాంటి ఎన్నో స్టోరీస్ ఇంటర్నెట్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. రష్యా ఏదైనా పనిని చేస్తూ ఉంటే అమెరికా ఎందుకు వెనక్కి తగ్గుతుంది? అందుకని అమెరికా కూడా ఈ ప్రపంచంలోని అతి లోతైన హోల్ని తవ్వడానికి వాళ్ళు పని మొదలుపెట్టారు. దాంతో వాళ్ళు సముద్రం ఒడ్డున వాళ్ల పనిని మొదలుపెట్టారు. అందుకోసం వాళ్ళు సీ డ్రిల్స్ ఉపయోగిస్తున్నారు. సముద్రపు ఒడ్డునే ఎందుకు తవ్వుతున్నారు అని మీకు ప్రశ్న రావచ్చు. దీనికి జవాబు అమెరికన్ సైంటిస్టుల ప్రకారం సముద్రపు ఒడ్డున తవ్వటం ఈజీ అవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి 2 ఉపయోగాలున్నాయి. అవేంటంటే ఒకటి, భూమి లోపల నుండి వచ్చే వేడిని సముద్రపు నీరు అబ్జర్వ్ చేసుకుంటుంది. రెండవది, అక్కడ తడిగా ఉండటం వల్ల భూమి లోపలికి వెళ్ళటం ఈజీ అవుతుంది. అలా అమెరికా తన పని స్టార్ట్ చేసింది. అలా ఆ తర్వాత 5 సొరంగాల్ని తవ్వింది. కానీ ఏ సొరంగాన్ని కూడా 180 మీటర్ల కంటే ఎక్కువ లోతులో తవ్వలేకపోయారు. అప్పుడు సైంటిస్టులు దీని గురించి ఆలోచించినప్పుడు చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నారు. కానీ వాళ్ళు చేసిన తప్పు ఏంటి అని ఎవరికీ చెప్పలేదు. అయితే ఈ ప్రాజెక్టు బడ్జెట్ లేని కారణంగా ఆపేశాం అని పబ్లిక్కి అమెరికా చెప్పడం జరిగింది. అందువల్ల ఈ రేసులో రష్యా గెలిచిందని చెప్పొచ్చు. కానీ తర్వాత అమెరికా అంటార్కిటికాలో ఎన్నో లోతైన సొరంగాల్ని తవ్వింది. అమెరికా 86 సొరంగాల్ని తవ్వింది. వీటన్నిటిలో అతి లోతైన సొరంగం 2882 మీటర్లు ఉంటుంది. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉండవచ్చు. అదేంటంటే అమెరికా ఈ సొరంగాలు స్పేస్లో రీసెర్చ్ చేయడానికి కావాల్సి ఉంది. న్యూట్రినో అనేది స్పేస్ని అర్థం చేసుకోవడానికి ఎంతో హెల్ప్ అయింది. ఎందుకంటే న్యూట్రినోని వేరే ఎలిమెంట్స్ లాగా వేరు చేయటం భూమి మీద ఇంపాసిబుల్. అందువల్ల సైంటిస్టులు నేల బదులు ఐస్ని ఎంచుకున్నారు. దాంతో అంటార్కిటికాలో అమెరికా ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీని పెట్టింది. ఇప్పుడు ఒక చిన్న డైమండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ డైమండ్ యొక్క డయామీటర్ చాలా తక్కువ, అంటే కేవలం కొన్ని మీటర్ల లోపే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఆ హోల్ని చూడండి. ఈ హోల్ యొక్క లోతు పూర్తిగా 640 మీటర్లు ఉంటుంది. ఇంత పెద్ద గొయ్యి తవ్వి ఒక చిన్న డైమండ్ను తీయటం జరిగింది. ఆ తర్వాత ఈ హోల్కి ఉడచ్నయా పైప్ క్వారీ అని పేరు పెట్టారు. ఈ గొయ్యిలో మోస్ట్ బాటమ్ పార్ట్ డయామీటర్ దాదాపు 1600 మీటర్లు ఉంటుంది. ఈ గొయ్యి ఎంత పెద్దది అంటే దీన్ని మీరు ఆకాశం పైనుంచి కూడా చూడవచ్చు. ఈ ఇమేజ్లో గొయ్యికి సైడ్లో బట్టీలాగా ఉన్నాయి. అవి పెద్ద పెద్ద ట్రక్స్ తిరగడానికి రోడ్ అని చెప్పాలి. ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోవచ్చు. అదేంటంటే ఈ గొయ్యిని పూర్తిగా తవ్వడానికి దాదాపు 60 సంవత్సరాలు పట్టింది. ఈ గొయ్యిని తవ్వడానికి 360 మిలియన్ టన్నుల మట్టిని బయటకు తీశారు. అలాగే ఈ మట్టిలో చిన్న చిన్న డైమండ్స్ కూడా దొరికాయి. వీటన్నిటి ఖరీదు దాదాపు $80 బిలియన్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఇంకో లోతైన గొయ్యి గురించి మాట్లాడుకుందాం. అమెరికా ద్వారా తవ్వబడిన ఈ గొయ్యి పేరు బింగమ్ క్యాన్యన్. ఈ గొయ్యి పూర్తిగా 1200 మీటర్ల లోతు ఉంటుంది.
అలాగే ఈ గొయ్యి యొక్క డయామీటర్ 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గొయ్యిలో 10 ఫుట్బాల్ గ్రౌండ్స్ని రెడీ చేయొచ్చు. అలాగే ఈ గొయ్యిని ఆకాశంలోంచి చూస్తే కొంచెం ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసే ఈ ట్రక్ ఒక మైనింగ్ ట్రక్. ఈ ట్రక్ ట్రిప్కి 500 టన్నుల మట్టిని తీసుకెళ్తుంది. అయితే ఎందుకు ఇంత పెద్ద గొయ్యిని తవ్వారు? ఎందుకంటే ప్రతి గొయ్యి వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. అదేంటంటే బింగమ్ క్యాన్యన్లో గత 150 సంవత్సరాల నుంచి కాపర్ యొక్క ఉత్పాదన జరుగుతూ వస్తోంది. ఈ గొయ్యి చిన్నగానే ఉండేది, కానీ సమయం గడుస్తున్న కొద్దీ దీని సైజు పెరుగుతూ వచ్చింది. ఇప్పటికీ కూడా దీని సైజు పెరుగుతూనే ఉంది. అలాగే 2030 వచ్చేసరికి ఈ గొయ్యి డయామీటర్లో ఇంకో 300 మీటర్లు పెరుగుతుంది అని దీని ఓనర్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ 700 మీటర్ల లోతులో ఉన్న గొయ్యిని చూడండి. దీన్ని కొందరు మనుషుల యొక్క ప్రాణాల్ని కాపాడడానికి తవ్వారు. చిలీలో ఒక మైనింగ్ ఆపరేషన్లో 33 మంది భూమి లోపల ఇరుక్కున్నారు. అలా వాళ్ళందరినీ కాపాడడానికి 700 మీటర్లు గల ఒక గొయ్యిని తవ్వారు. ఈ 33 మంది భూమి లోపల ఇరుక్కున్నప్పుడు వాళ్ళని బయటకు తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత ఈ ఆపరేషన్లో భాగంగా ఒక 700 మీటర్ల గొయ్యిని తవ్వారు. ఈ విధంగా ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. అలా గొయ్యి తవ్వడం పూర్తయిన తర్వాత లోపల ఒక క్యాబిన్ వేసి ఒక్కొక్కరిని బయటకు తీశారు. అలా భూమి లోపల నుంచి ఆ 33 మందిని 69 రోజుల తర్వాత బయటకు తీసి వాళ్ళ ప్రాణాలని కాపాడారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ గురించి ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనుషుల ద్వారా తయారు చేయబడ్డ ఇంకో గొయ్యి అయిన ట్విన్ సిటీస్ మైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మైన్స్లో పూర్తిగా మెటీరియల్ తీసేసిన తర్వాత ఈ భూమి కింద హోల్ని అలాగే వదిలేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్లేస్లో వైబ్రేషన్స్ వచ్చి భూమి లోపల హోల్ ప్లేస్ వరకు కూరుకుపోయింది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా భూకంపం వచ్చిందనుకుని భయపడిపోయారు. అలాగే మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ వైబ్రేషన్స్ వచ్చి ఈ మైన్స్ మళ్ళీ కొంత భాగం భూమిలోకి కూరుకుపోయింది. అలా ఈ 2 సంఘటనల వల్ల 327 మీటర్ల లోతు ఉన్న గొయ్యి ఏర్పడింది. తర్వాత ఈ గొయ్యిలో ఉండే నీరు ప్రస్తుతం ఒక పెద్ద చెరువులా మారిపోయింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న హోల్ అనేది ఒక సాధారణ హోల్ కాదు. ఎందుకంటే ఇది ఈ ప్రపంచంలోనే అతి లోతైన సొరంగం యొక్క ప్రవేశ ద్వారం అని చెప్పొచ్చు. దీని లోపల ఎన్నో అద్భుతమైన మరియు విచిత్రమైన విషయాలు దాగి ఉన్నాయి. ఇంతవరకు మాట్లాడుతూ వచ్చింది కునా కేవ్స్ గురించే. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ గుహ లోపలికి వెళ్లే వారికి ఈ గుహ యొక్క లోతు కేవలం 440 మీటర్లు అని అనిపిస్తూ ఉండేది. కానీ 2018లో అసలు నిజం బయటపడింది. అదేంటంటే ఈ గుహ కేవలం 440 మీటర్లు కాదు, దాదాపు 1200 మీటర్ల లోతు ఉందని తెలిసింది. ఒకవేళ మీరు ఈ గుహలోకి పూర్తిగా లోపలికి వెళ్ళాలనుకుంటే మీకు దాదాపు వారం రోజుల సమయం పడుతుంది. అయితే ఈ గుహలోకి వెళ్ళడం చాలా భయానకంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ గుహ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అందులో కొత్త రకమైన యానిమల్స్ కనిపించాయి. అవి కేవలం ఆ గుహలో మాత్రమే జీవిస్తూ ఉంటాయి. ఈ జంతువులు ఎప్పుడూ కూడా ఆ గుహలోంచి బయటకి రావు. అవి సూర్యరశ్మిని కూడా తాకి ఉండవు. మరి అలాంటప్పుడు సైంటిస్టులు చేసిన లైట్ వాటి మీద పడ్డప్పుడు ఆ జంతువుల ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇంతవరకు మనం ఆర్టిఫిషియల్గా మనుషుల ద్వారా క్రియేట్ చేయబడ్డ అతి లోతుగా ఉన్న సొరంగాల గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు నేచర్ ద్వారా క్రియేట్ చేయబడ్డ అతి లోతైన ప్లేస్ అంటే మారియానా ట్రెంచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మారియానా ట్రెంచ్ దాదాపు 11,000 మీటర్ల లోతు ఉంటుంది. ఇక్కడ మీకు చాలా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఈ భూమి మీద అతి ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ని మారియానా ట్రెంచ్లో పడేస్తే ఎవరెస్ట్ పూర్తిగా మునిగిపోయి పైనుంచి చూసినప్పుడు అస్సలు కనిపించదు. ఇంతవరకు ఈ ప్రపంచం మొత్తంలో కేవలం 8 మంది మాత్రమే ఈ మారియానా ట్రెంచ్ యొక్క డీపెస్ట్ పాయింట్ని చేరుకున్నారు. మారియానా ట్రెంచ్ కంటే మూన్ మీదకే ఎక్కువ మంది వెళ్ళగలిగారు. ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది మారియానా ట్రెంచ్ ఎంత లోతైంది, అలాగే ఎంత ప్రమాదకరమైంది అని. మారియానా ట్రెంచ్ దగ్గర సైంటిస్టులకే పెద్ద పెద్ద పర్వతాలు కనిపించాయి. ఇవి దాదాపు 1.5 కిలోమీటర్ల ఎత్తు ఉన్నాయి. ఈ ప్లేస్లో నీరు చాలా చల్లగా ఉంటుంది. ఈ నీటి టెంపరేచర్ కేవలం 3 డిగ్రీ సెల్సియస్ మాత్రమే. అలాగే ఈ ప్లేస్లో ఎన్నో వింత జంతువులు కూడా ఉంటాయి. ఉదాహరణకు మొలస్క్ లాంటివి. ఇక్కడ ప్రెషర్ మనం జీవిస్తున్న అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. సైంటిస్టులు ఇప్పటికీ కూడా ఇలాంటి లోతైన ప్రదేశాల గురించి ఇంకా వెతుకుతూనే ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.